పార్టీ పరంగా ఏం కాదు, నేను ఏ పార్టీలో నాకు పార్టీలతో సంబంధం లేదు. ఒక సీఎంని అరెస్ట్ చేసినందుకే, మాజీ సీఎంని అరెస్ట్ చేసినందుకే మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు కదా. ఇప్పుడు సీఎంని సైకో అంటున్నారు డైరెక్ట్ ఇండైరెక్ట్గా. అది ఎంత పొరపాటు మాట. ఒక దేశాన్ని పాలించేవాడిని మీరు సైకో అనొచ్చా? సైకో పాలన పోవాలి ఇవన్నీ అంటున్నారు. పదాలు తెలియని పెదవులకు అమృత వాక్యం అమ్మ. సంతానలేమి సమస్యతో బాధపడుతున్న ప్రతి స్త్రీమూర్తి బాధను మేము అర్థం చేసుకోగలం. 49 మీరు తిడుతున్నారు, వాళ్ళు తిట్టుకున్నారు. మీరు తిట్టుకోవడం తప్ప జనాలకు ఏదైనా చేస్తున్నారా లేదా అని మీరు ఒకసారి నిర్ధారించుకొని మీ కోటలో మీరు దాచుకోవడం కాకుండా ప్రజల కోసం ఉపయోగపడి ప్రజల కోసం ఎవరైనా ముందుకొచ్చి సాయం చేసేవారైతే మాకు మేలు జరుగుద్దండి. అంతేకాని ఇతను మాకు వచ్చి ఏం చేయడు, అతను మాకు వచ్చి ఏం చేయలేరు. మా కష్టాలు మాకు ఉన్నాయి, మా కష్టాలతో మేము బతుకుతున్నాం. అది ఆయన చేసింది వాళ్ళ నాన్నగారు చేశారు. నేను ఇది చేశానని చెప్పుకుంటే ఒకటి ఉంది, ఆరోగ్యశ్రీ ఉంది, 108 ఉంది, నేను ఇది చేశానని. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన నేను ఇది చేశానని చెప్పుకుంటే ఏది ఉందో ఒకసారి చెప్పమానండి. ఇది ఉంది, నేను చేసింది పలానా పెట్టాను, ఇది నాకు కనపడుతుందని చెప్పానండి. ఫీజు రిజిమెంటు చదువుకునే పిల్లలకి రాజశేఖర రెడ్డి గారి టైంలో పెట్టారు. అప్పులో రైతులను కరెంటు వేస్ట్, కరెంటు దిగులు బట్టలు ఆరేసుకుంటాకన్నారు. ఈ రోజున అదే రైతుల కోసం టీడీపీ పోరాడుతుంది, వైసీపీ పోరాడుతుంది, కాంగ్రెస్ పోరాడుతుంది, కమ్యూనిస్టు పోరాడుతుంది. అదే రైతులను ఏమన్నారు? కరెంటు వైర్లు బట్టలు ఆరేసుకుంటాకన్నారు. ఇవాళ ప్రతి గవర్నమెంట్ రైతు 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 అంటున్నారు. నీలాంటి నాలుంటి గురించి ఎవడో పట్టించుకుని వాళ్ళు వాస్తవంగా జరిగేది. నువ్వైనా నేనైనా మంచి చేస్తేనే ఓటేస్తాం, మంచి చేయకపోతే ఎవరికి ఓటేయం. నేను మామూలుగానే టీడీపీ ఎన్టీఆర్ గారు పార్టీ వ్యక్తి. నేను ఎన్టీ రామారావు గారు కాలం జిల్లా ఆల్బోద్ స్టేడియం కూడా వెళ్ళాను. నేను నాదన్ల భాస్కర్ గారు భద్రాపు చేత నిర్హారదశ కూడా చేసిన వ్యక్తి. నేను అటువంటి పార్టీని చంద్రబాబు గారు లాక్కుని నందమూరి పార్టీని కాకుండా నారావుల పార్టీకి చేశాడు ఆయన. అందుకని నేను తర్వాత వైసీపీ వైఎస్ఆర్ చేశాను. ఇప్పుడు వాటి ఎవరు పని చేసినా నాకు పాలకోలు. నేను వైసీపీ అయినా రమ్మనాడికి వేస్తాను ఓటు. నాకు పనిచేసే వ్యక్తి కావాలి. ఆ వ్యక్తి కోసం మన పోరాడాలి, కానీ మనం చేసిన ప్రయోజనం లేదు. చంద్రబాబు ఏం చేశాడు? 50కి ఇల్లు ఇచ్చాడా? ఏమిచ్చాడు? ఆడవాళ్ళకి పసుపు కుంకుమ అది ఇచ్చాడు. పండగ వస్తే పప్పు కుంకుమ అన్ని ఇచ్చేవాడు. జగన్ లేబర్కి చేయలేదు అనట్లేదు, ఇల్లు ఇచ్చాడు. మొత్తం లేబర్ కట్టుకుంటున్నారు, బొమ్మను బతుకుతున్నారు. ఈ రోజు ఆత్మ దేవుళ్ళ చూసుకుంటున్నారు. చంద్రబాబు నాయుడు ఎవరికి రూపాయి అకౌంట్లో వేయకుండా బోళ్ళంత అప్పు చేయడు. చంద్రబాబు నాయుడు 3 లక్షల కోట్లు అప్పు చేయలేడు. ఆడు ఎవరికైనా రూపాయి ఇచ్చాడా? ఇది ఉపయోగపడుతుంది కదా. ఇప్పుడు రేపు పొద్దున్న చదువుకున్న వాళ్ళందరూ డెవలప్ అయ్యారనుకో, రాష్ట్రం అభివృద్ధి చెందినట్టే కదా. డెవలప్మెంట్ అంటే అంతే, రోడ్లు వేసి కాలువలు తవ్వితే డెవలప్మెంట్ కాదు. రోడ్లు కాలువల్లో ప్రాసెస్లో అలా జరుగుతూ ఉంటాయి. ఒక రోజు అటు ఇటు 4 రోజులు అటు ఇటు అవుతుంది తప్ప పనులన్నీ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు రోడ్లు గోతులు ఉన్నంత మాత్రాన మనం నడవడం మానేయట్లేదుగా, బస్సులు తిరగడం మానేయట్లేదుగా. కొంచెం ఇబ్బంది అవుద్ది, వెసులుబాటుని బట్టి చేస్తూ ఉంటారు. అన్నీ ఒకసారి చేయలేరుగా అందరూ. చంద్రబాబు నాయుడు ఆడి దొబ్బేడు కాబట్టి లేదు తమ్ముడు, దొబ్బేడు కాబట్టి. ఇప్పుడు నిప్పు లేకుండా పొగరాదు కదా, దొబ్బేడు కాబట్టి అరెస్ట్ చేశారు, ఎంక్వైరీలు చేస్తున్నారు. అది కేంద్ర ప్రభుత్వం వ్యవస్థలు అయ్యి, అది దాని సెపరేట్ సంస్థలు అయ్యి, ఏజెన్సీ, ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలు. వాటికి ప్రలోభాలకు గిలోభాలు ఏముండవు. నాలంటే ఎవడం కంప్లైంట్ ఇచ్చినా సరే వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. ఇప్పుడు ఉండవల్లి కుమార్ పిటిషన్ వేయడా? అది ఎవడ ప్రైవేట్ వ్యక్తులు ఎవరైనా చేస్తారు. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి మీద కూడా అలాగే ఎవడ ప్రైవేట్ వ్యక్తి ఎవడో కంప్లైంట్ పెట్టి అరెస్ట్ చేశారు, ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. అంతేనా? అది చట్టం దాన్ని పని చేయకుండా ఏదో అంటారు కదా, ఆ ప్రాసెస్ అది. పీడీటీవీకి యజమానికి నా హృదయపూర్వక వందనాలు. నేను పుట్టి పెరిగాక ఆవుదోడ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఎరుగుదును. తర్వాత అస్తం గుర్తు వచ్చింది. ఆ తర్వాత అస్తం గుర్తు ఇన్ని పథకాలు ఇవ్వలేదు. మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత పథకాలు అన్నాయి వచ్చినాయి. కతి మళ్ళీ జగన్ గారు వస్తారు. సీట్లు అంటే తగ్గుతాయేమో కానీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసి ఆయనే. నేను డేర్గా చెప్తున్నా. ఇది ఇంతకుముందు చూసుకున్న గవర్నమెంట్ని కంపేర్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి చాలా పథకాలు చాలామందికి ఇచ్చాడు. మన కేంద్ర మంత్రి సీతారామన్ గారు అదే చెప్పారు. అన్ని రాష్ట్రాల్లో చూసుకుంటే ఏపీ రాష్ట్రమే అతి తక్కువ అప్పు చేసిందని క్లియర్గా వాళ్ళు చిట్టా కూడా క్లియర్ చేశారు. ఇంకా అంతకంటే ఏంటి, ప్రతిపక్షాలు రకరకాలుగా చెప్తారు. ఇప్పుడు మొన్నే మేము అమరావతి వెళ్ళొస్తే అక్కడ అమరావతి అంతా భమరావతి లాగానే ఉంది. నిజంగానే ఇప్పుడు దాకా ఏదో చెప్పారు కానీ మేము కళ్ళారా చూసాం. అక్కడ ఉన్న 4 బిల్డింగులు తప్ప ఇంకా అమరావతి డెవలప్ అయింది ఏం లేదు. అలాగే ఉంటుంది. ఏంటంటే ఏ ప్రభుత్వం వచ్చినా చేసుకుంటూ పోద్ది అనుకోండి.
జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగానే ఉంది మాకైతే. నేను ఏ పార్టీ కాదు, నాకు 85 ఏళ్ల వృద్ధురాలు నా తల్లి ఉంది. ఇదివరకు పెన్షన్లు ఇస్తాకే ఎక్కడికో రమ్మనివారు, ఆ స్కూల్ దగ్గరికి అనేవారు, ఆ మున్సిపల్ ఆఫీస్ అనేవారు, పోస్ట్ ఆఫీస్ అనేవారు, ఇదనేవారు. ఈ ముసలి తల్లి ఒక్కతే వెళ్ళలేదు, ఆటోలో వెళ్ళాలి. ఆటోలో కూడా ఎవరినైనా రమ్మంటే నీకు 50 ఇస్తాను 100 ఇస్తానంటే ముసలిదాను నీ కూడా మేము వస్తాం మా ముసలి కంపెనీ. వృద్ధులు చచ్చిపోయేవారు ఏది పెన్షన్ డబ్బులకి క్యూలో నిలబడి. ఇతను తెల్లారి 5 తెల్లారగానే పొద్దు పొడవగానే సూర్యోదయానికి ముందే వాలంటీర్ వచ్చి ఇస్తున్నారు. నాకు అదొక్కటి చాలు, నా తల్లికి పెన్షన్ అందుతుంది. నేను గవర్నమెంట్ ప్రమాణ పూర్తిగా చెప్తున్నాను, నాకు రేషన్ కార్డు కూడా లేదు. సరే గతంలో ఇప్పుడు ఎలా ఉందంటారు? గతంలో చెప్తున్నాం కదా, ఇంకా ఇవ్వడం మీరు ఏం చెప్పాలి? గత పాలకులు వాళ్ళ బాబు గారు సొమ్ము, వాళ్ళ జమీందారులు సొమ్ములాగా పెన్షన్లు ఇస్తా కూడా ఏడ్చేవారు. వృద్ధులు చచ్చిపోయారు వడగాలుపులకి ఎండలకి నిలబడలేక, బాడీ డిహైడ్రేషన్ వచ్చి, హార్ట్ స్ట్రోకులు వచ్చి టెన్షన్కి ఎంతోమంది పోయేవారు. ఈడు బాబు సొమ్మా? ప్రజల సొమ్మే కదా, ఈ ప్రజల సొమ్మే కదా, ప్రజలు కట్టిన పన్నులే కదా ఇస్తున్నా. ఆ పెట్టి మనసు ఉండాలి, వాళ్ళకి మనసున్న మహారాజు జగన్. తింటారు, తినకుండా ఎవరో ఉంటారు కదా, తింటారు. కానీ పంచాయతీ ప్రెసిడెంట్ కానీ అందరూ తిన్నవాళ్ళే. చంద్రబాబు నాయుడు తిండా, జగన్ ఎవరైనా తింటారు, తినకుండా ఉండరు. తినకుండా ఎవరు ఉంటారు? అంతే కదా. ఇప్పుడు మనకు కష్టపడుతున్నాం, సాగుకు 10 రూపాయలు ఇచ్చాడు కదా చేస్తాం. ఇప్పుడు వచ్చాడు, టిఫిన్ ఇచ్చాడు, వెళ్ళిపోయాడు, అమ్ముతున్నాం. మనం ఎక్కడికి వెళ్ళలేక జాయిగా అలాగే బాధపడతాం. యథార్థ వాస్తు చెప్తున్నాను. నేను మాత్రం ఇందిరాగాంధీ గారి నుంచి కాంగ్రెస్ చేసి చెప్పకపోతే ఉన్నమాట. చాలా తెలుగుదేశం దేనికి వేయలేదు ఎప్పుడు కాంగ్రెసే ఫస్ట్ నుంచి. ఢిల్లీ కూడా వెళ్ళాను రాజకీయ నాయకుడితో. అయితే నాన్న పెద్ద వస్తుంది నేను కాదు, సామాన్యుడు. అది ప్రత్యేకంగా తెలుస్తుంది కదా. ఇప్పుడు మిమ్మల్ని కొట్టేసాను, మీరు మేము గొడవపడుతున్నాం, మిమ్మల్ని ఎందుకు కొట్టారు అనేది ఇప్పుడు ఏం చెప్పాలి? నా తప్ప మీ తప్ప అనేది. అంతేగాని అది ఏదో అపోజిషన్ వాళ్ళు ఏం గవర్నమెంట్ అది మాత్రం నాకు అనవసరం. ప్రజెంట్ ఏంటంటే గవర్నమెంట్ మాత్రం అందరికీ లబ్ధి పొందింది. ప్రతి పైసా కూడా ఖర్చు పెట్టింది కూడా ప్రజలకే వెళ్ళింది, ప్రతి కుటుంబానికి. ఏదైనా ఉంటే ఆయన ప్రజల్లో మెప్పు పొందాలి, కష్టపడాలి, నేను ఈ చేస్తానని చెప్పాలి, ప్రజలకు నచ్చాలి. ఆయన ద్వారా ఆయన ఎన్నుకోమనుకోపడాలి అంతే తప్ప కానీ నువ్వెంత నీ బతికంత అది కరెక్ట్ కాదు. అది నేను చెప్పేది ఏంటంటే ఎలక్షన్ కాడికి వచ్చేసరికి, లేకపోతే అక్కడ పరిస్థితులు పట్టేసరికి ఎవరైనా ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతారో అటువైపు. ఆయనే అబద్ధాలు ఆయనే సృష్టించుకుంటున్నాడు, ఆయనే సృష్టించుకుంటున్నాడు, బయటికి రాడు. అన్ని దొంగ అబద్ధాలు. పథకాలు ఇస్తే మాత్రం అభివృద్ధి అయినట్టేనా అంటున్నారు? పథకాలు అభివృద్ధి ఎలా అవుద్ది? ఇట్లుంటేనే నలుగురు మంచితనం మీద అభివృద్ధి అవుద్ది. మోసం చేశారని చెప్పండి. మోసం గట్రా ఏం చేయాల, నెంబర్ 1గా ఉండి మళ్ళీ ఆయనే వస్తాడు. అరాజక పాలన అలా అనిపిస్తుంది. TV5, ABN, మహా న్యూస్, ఈనాడు వాళ్ళకి అనిపిస్తుంది. వాళ్ళు బ్రతుకు తెరువు ఎలాగంటే ఓన్లీ చంద్రబాబు నాయుడు లేకపోతే వాళ్ళకి బ్రతుకు తెరువు లేదు. మెయిన్ ఇవాళ అవినీతి చేసినా సరే అవినీతి చేయలేదని వాళ్ళు డబ్బా మోగించుకుంటున్నారు. వాళ్ళు తెలుస్తుంది కదా అంతాను. కన్ఫామ్గా మళ్ళీ జగనే, 10 సీట్లు తగ్గుతాయి అంతే, ఏముండదు. మళ్ళీ కన్ఫామ్గా సీఎం. టీడీపీ అంటే అండి ఇక్కడ పొత్తు 2 కలిస్తే టీడీపీకి కొద్దిగా అవకాశం ఉంటుంది. అలా 90 ఉంటే మన కుటుంబం మన కట్టబోతుంది. 13 జిల్లాలు చెప్తున్నాడు ఆయనకి రికార్డు. అది అంటే అక్రమ కేసులు పెడుతున్నాడు. అక్రమ కేసులు కదా, రాజకీయానికి మామూలు ఎన్నో ఉంటాయి. వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు. మరి ఇప్పుడు 2024లో సీఎం ఎవరు వస్తారంటారు? జగన్ గారు వస్తారు. నాది 10 సీట్లు పోయినా మళ్ళీ ఆయనే జగన్. బాగానే చేసుకొస్తున్నాడు ఆయన కూడా. ఏమంటే రకరకాల చెప్తారు, పెద్దోళ్ళ మనసులో ఏది ఉంటుందో అదే తీస్తే అదే బాగుంటుంది తప్ప కుర్రోళ్ళు ఏదేదో అనుకుంటా ఉంటారు. 2024 సీఎం ఎవరు వస్తారు? సీఎం జగనే వస్తాడేమో అనుకుంటా ఉంటారు. మరి అన్నీ చేసుకొచ్చాడు కదండి, అన్నీ వీళ్ళది ఈ మధ్యన గంతులు తప్ప ఆయన మరి ఏకరేవుగా అన్నీ లోటు లేకుండా చేసుకొస్తున్నాడు. అంటే ఇంకా 24లోకి ఎలా ఉండదు? 2024 ఏమన్నా ఇప్పుడు ఆ టైంకి ఎవరు వస్తారో ఎవరు ఇచ్చేస్తారో, ఎవడొచ్చినా
ఇదేం లేదు ఎవరు గొడవలు వాళ్ళయ్యే. ఎవరు అన్ని పథకాలు ఎవరెవరు మనం ప్రశ్నించమే ఏం చెప్పలేం. అన్ని పథకాలు ఎవరు ఓలరు వచ్చిన కాడి నుంచి ఎవరు ఇంటి భూమి ఇచ్చిన లేడు. ఇక్కడ మేము అరుగులను పోతున్నాం. ఇక్కడ ఎవరు ఇచ్చారు సెంటి భూమి చెప్పండి. గతంలో మీరు చెప్పండి. మరి సమాధానం అడుగుతున్నా కదా చెప్పండి. గతంలో ఎవరు ఇచ్చారు మాకు? ఎవరు ఓలేదు. మరి అన్ని స్థలాలు ఇచ్చేసి అన్ని గదులు ఇచ్చేసి మరి బోలని రూపాయలు ఖర్చు పెట్టేసి అన్ని విధంగా చేసినండి. మరి ఆయన ఎదవని ఎలా అంటారు? ఓటేయకుండా ఆడు సొంత పీజీ తిరిగి ఉన్నట్టు ఉంటుంది. మరి అంటే అక్రమ కేసులు పెడుతున్నాడు. ఆ అక్రమ మీరు ఎందుకు పెడతారో తినుంటే పెడతారు. ఆడి మీద కేసు 18 నెలలు ఆడు జైల్లో ఉన్నాడు.